హాయ్ ఫ్రెండ్స్, ఎక్స్ కంటెస్టెంట్స్ అయితే లోపలికి ఎంట్రీ అయిపోయారు. మరి వాళ్ళు ఎవరెవరంటే ప్రియా, శ్రీజ, భరణి గారు, ఫ్లోరా గారు, మాస్క్ మ్యాన్ గారు, మర్యాద మనిషి గారు. వీళ్ళు ఆరుగురే వచ్చారు. సృష్టి వర్మ అయితే రాలేదంట. మరి ఎందుకు రాలేదో తెలియదు, కానీ వీళ్ళు ఆరుగురు అయితే లోపలికి ఎంట్రీ అయిపోయారు. వీళ్ళని వాళ్ళ లోపల ఉన్న వాళ్ళని నామినేషన్ చేయమంటే ఎట్లా ఉంటుంది, ఎవరిని చేస్తారు అనేది ఒక పాయింట్. అయితే రెండో పాయింట్ వచ్చి, ఒకవేళ వీళ్ళలో ఒకళ్ళిద్దరు లోపల ఉంటారంట, ఒక వారం ఉంటారు. మరి వాళ్ళకి ఓట్లు వేయాలి, అవసరం ఉండవాళ్ళు. ఎందుకు షాకిబ్కి కానీ మన దివ్యాకి కానీ ఎలా అయితే ఓట్లు వేసారో, షాకిబ్కి అయితే ఓట్లు ఎక్కువ వచ్చినాయి, దివ్యాకి తక్కువ వచ్చినాయి. కానీ తక్కువ ఉన్న వాళ్ళని తీసుకున్నారు, ఎక్కువ వచ్చిన వాళ్ళని వెనక పంపించేశారు. అప్పుడు రతిక విషయంలో కూడా అంతే, రతికకి తక్కువ వచ్చినాయి, మిగిలిన ఎక్కువ వస్తే రతికని తీసుకున్నారు. అంటే తక్కువ ఓట్లు వచ్చిన లోపలికి తీసుకున్నారు. లోపలికి తీసుకొని పలానోడు నీకు ఓటు వేయలేదంటే వాళ్ళ మధ్య అక్కడ డిసిషన్ జరుగుతూ ఉంటే అదొక కంటెంట్ లాగా క్రియేట్ చేయడానికి. ఓకే, మరి వీళ్ళు నామినేషన్ చేయడానికి ఎవరెవరు చేస్తారు? లేదా శ్రీజ ఎంట్రీ అవుతుంది కదా, కళ్యాణ్ గేమ్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే కళ్యాణ్ అంటే శ్రీజకి అన్నజెళ్ళ మంచి దోస్తులు. మరి వీళ్ళిద్దరు కళ్యాణ్ కంటే కూడా డెమాన్ శ్రీజ మంచి దోస్తులు. బయట కూడా కళ్యాణ్ శ్రీజ లోపలే దోస్తులు, కానీ బయట డెమాన్ శ్రీజ మంచి ఫ్రెండ్స్. మరి హౌస్లోనేమో కళ్యాణ్ శ్రీజ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. కళ్యాణ్ శపథం చేసి మరీ కెప్టెన్ చేసింది శ్రీజ. మరి వీళ్ళ గేమ్ ఎట్లా పోతుంది? ఒకవేళ ఓట్లు ఎక్కువ వచ్చి శ్రీజని కనుక పాయింట్ పెట్టగలుగుతుంది, ఎక్కడైనా సరే అంటే ముఖం మీద అన్నట్టు చెప్పేస్తుంది, గేమ్ను కూడా క్యాల్కులేట్ చేయగలుగుతుంది, ఎవరిని లెక్క చేయదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమంటే కంటెంట్ క్రియేట్ అవుతుంది అని శ్రీజని హౌస్లో ఉంచితే కళ్యాణ్ గేమ్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, మా ఆట ఏమైనా చేంజ్ అవుద్దా అనేది. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ ఒక్కడ ఉన్నాడు కాబట్టి తన చుట్టూ తిరుగుతున్నాడు. అప్పుడు శ్రీజ వస్తే ఎలా ఉంటుంది అనేది మనం ఒకటి ఆలోచన చేయాలి. రెండోది, భరణి గారు వెళ్ళిన తర్వాత దివ్య ఏముంది, భరణి గారి కంటే రాముయే బెస్ట్ అన్నట్టు మాట్లాడింది. మరి ఇప్పుడు అది భరణి గారు చూసుంటే కనుక ఇక్కడ దివ్య పట్ల భరణి గారి డెసిషన్ ఎలా ఉంటుంది? తర్వాత హౌస్లో ఉన్నప్పుడు రీతుతో మాట్లాడొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, వీళ్ళతో ఎందుకు మాట్లాడి అంత రేపో ఏంటి నీకని భరణి గారు దివ్యని క్వశ్చన్ చేశారు. వాళ్ళిద్దరు కూడా ఒక బౌండరీ గీసుకుని దాంట్లో ఉండిపోయారు, భరణి గారు కానీ దివ్య కానీ, అన్నజెళ్ళిద్దరు. మరి ఇప్పుడు దివ్య ఓపెన్ అయిపోయింది, అందరితో ఫ్రీగా ఉంటుంది, అందరితో బాగా మాట్లాడుతుంది, బాగా ఆడుతుంది ఒంటరిగా కూడా. మరి ఇప్పుడు బాగుంది. మరి భరణి గారు ఆలోచన ఎలా ఉంటుంది ఇప్పుడు దివ్య పట్ల? తర్వాత తనూజని మరి లోపల ఉన్నసేపు మంచిగానే ఉంది, 2 వారాలు బాగానే ఉంది. మరి బయటకు వెళ్ళిన తర్వాత తనూజ భరణి గారి గురించి మాట్లాడిన వీడియో చూస్తే తనూజ పట్ల భరణి గారి ఒపీనియన్ ఏంటి అనేది మనం ఇప్పుడు నామినేషన్లో వీళ్ళకి ఏమైనా పాయింట్లు పెట్టి చేస్తారా, లేదంటే ఇప్పుడు బాగానే ఉన్నారు కదా అలాగే ఆడుకొని భరణి గారు వదిలేస్తారా అనేది మనం ఇప్పుడు ఆలోచన చేయాలి. మరి పాత భరణి గారు ఏమైనా ముందుకు వస్తారా నామినేషన్లో, లేదంటే ఇలాగే మా భరణి గారు మనం అవసరం ఉంటామా పాడా, ఏదో సేపు ఉండి వెళ్ళిపోతే సరిపోద్ది అన్నట్టు భరణి గారు చేసుకుని వెళ్ళిపోతారా? ఒకవైపు అయితే, ఇంకోటి బయట నుంచి వచ్చారు కాబట్టి బయట ఎలా ఉందనేది వీళ్ళు చెప్తారా వాళ్ళకి, లేదంటే ఇంట్లో డైరెక్ట్ మర్యాద మనిషి అయితే ఇండైరెక్ట్గా ఇంట్లో అయితే ఇస్తాడు, అదొక రకం. అయితే ఇంకొకటి ఉండా లేదే ఏముంది, ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు దాంట్లో కలిసిపోయి మనం కూడా కలిసిపోయి సరిపోయిద్ది, వాళ్ళని పంపించారే పాడలేదు అనేది ఉంటారా? నామినేషన్లో వీళ్ళు రీజన్లు చెప్తే వాళ్ళు సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సరి చేసుకుంటే మళ్ళీ వీళ్ళకి దెబ్బ వద్దు కాబట్టి మరి అలా చేస్తారు లేదని మనం ఆలోచన చేయాలి. వీళ్ళు ఆదివారం నాకుసారి వెళ్ళిపోయిన తర్వాత, ఎపిసోడ్ అయిపోయి నాకుసారి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు లోపలికి ఎంట్రీ ఇచ్చారంట, పావు గంటకొకళ్ళు. మరి వీళ్ళు ఏం చేయబోతున్నారు ఆదివారం, మరి నామినేషన్లు ఏం జరగబోతుంది అనేది మనం వేచి చూడాలి. ఈ ఎక్స్ కంటెస్టెంట్లో లోపల ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఒకళ్ళిద్దరైనా ఉంటారు. వాళ్ళల్లో ఎవరు ఉండొచ్చు అనేది మీ ఒపీనియన్. మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు కంటెస్టెంట్లు, వీళ్ళు ఎవరుంటే బాగుంటుంది అనేది కూడా చిన్న కామెంట్ చేయండి, పాజిటివ్ నెగిటివ్ అయినా. థ్యాంక్ యూ.